హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ క్రికెట్ ప్రిడిక్షన్స్. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఛానల్ చూస్తే వీడియోకి చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఐపీఎల్ మ్యాచెస్ అండ్ డబ్ల్యూపీఎల్ మ్యాచెస్ ఫ్రీగా ప్రిడిక్షన్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్లో ఇచ్చాను. లింక్ మీద క్లిక్ చేసి టెలిగ్రామ్ ఫాలో అవ్వండి. టాస్ వేసిన డైలీ మన టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీగా మ్యాచెస్ అప్లోడ్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫాలో అవ్వండి. అలాగే టెలిగ్రామ్లో ఎవరు పెయిడ్ రిపోర్ట్ తీసుకోకండి ఫ్రెండ్స్. మన ఛానల్లో అన్ని మ్యాచెస్ ఫ్రీగానే అప్లోడ్ చేస్తాను. మీరు నాకు చేయాల్సిన వీడియోకి చిన్న లైక్ చేసి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయమే. ఆ ఒక్క సపోర్ట్ చేయండి చాలు. ఫ్రెండ్స్, WPL 2025లో ఈరోజు ఎలిమినేటెడ్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ ఈరోజు 7:30 PMకి ముంబై వర్సెస్ గుజరాత్ మధ్య ముంబై గ్రౌండ్లో జరుగుతుంది. ముంబై గ్రౌండ్లో జరగడం ముంబైకి కొంచెం అడ్వాంటేజ్ ఉంది. అండ్ ఇద్దరి మధ్య పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఈ టోర్నమెంట్ చూద్దాం. ఈ టోర్నమెంట్లో ఇద్దరి మధ్య 2 మ్యాచెస్ జరిగితే 2 మ్యాచెస్ ముంబై విన్ అయింది. గుజరాత్ బ్యాటింగ్ లైనప్ చాలా స్ట్రాంగ్ ఉంది, కానీ బౌలింగ్ లైన్ వీక్ వల్ల ముంబైకి అడ్వాంటేజ్గా ఉంది. అండ్ ముంబై వర్సెస్ గుజరాత్ మ్యాచ్లో చూసుకుంటే కనుక లాస్ట్ మన మ్యాచ్ చూసాం, మంచి పెర్ఫార్మెన్స్ చేశారు. గుజరాత్ కూడా ఓడిపోయినప్పటికీ చాలా క్లోజ్ మ్యాచ్ జరిగింది. సో ఈ మ్యాచ్ చాలా టఫ్ ఫైట్ జరగబోతుంది రెండు మ్యాచ్ల మధ్య. ఈ మ్యాచ్ గెలిచిన వాళ్ళు ఫైనల్కి వెళ్ళిపోతారు, ఓడిపోయిన వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. సో ఈ మ్యాచ్ అనేది బ్యాటింగ్ పిచ్ వల్ల సో రెండు టీమ్స్కి చాలా అడ్వాంటేజ్ ఉంది. ముఖ్యంగా రెండు టీమ్స్లో బ్యాటింగ్ అండ్ బౌలింగ్ కంపేర్ చేసుకుంటే ముంబై టీం స్ట్రాంగ్ ఉంది అండ్ గుజరాత్ టీం స్ట్రాంగ్ ఉంది. కానీ గుజరాత్ బౌలింగ్ కొంచెం వీక్గా ఉండడం వల్ల గుజరాత్కి మైనస్ ఉంది. నా ఎనాలిసిస్ ప్రకారం ఈ మ్యాచ్ ముంబైకి 60% వినే ఛాన్స్ ఉంది, గుజరాత్ 40% వినే ఛాన్స్ ఉంది. ఇది ఫైనల్ విన్నర్ కాదు ఫ్రెండ్స్. నేను టాస్ వేసినది టెలిగ్రామ్లో ఫైనల్ విన్ అనౌన్స్ చేస్తాను. రిపోర్ట్ అనేది చేంజ్ అవ్వచ్చు. సో మీరు అప్పటివరకు వెయిట్ చేయండి. మీరు నాకు చేయాల్సిన వీడియోకి చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడమే. ఫ్రెండ్స్, బ్యాటింగ్ అండ్ బౌలింగ్ కంపేర్ చేశాను కదా. సో ఇప్పుడు పిచ్ గురించి చూద్దాం. పిచ్లో 150 అబోవ్ వస్తుంది. ఇది బ్యాటింగ్ పిచ్ వల్ల. సో టాస్ వేసిన టీము చేసిన టీంకి ఎక్కువ అనుకూలిస్తుంది కాబట్టి చేసిన టీం తీసుకోవచ్చు. నా ఎనాలిసిస్ ప్రకారం ఈ మ్యాచ్ ముంబైకి ఎక్కువ ఎడ్జ్ ఉంది. వీడియోకి చిన్న లైక్ చేసి టెలిగ్రామ్లో ఫాలో